స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. కంసుని వధ. కంసుని మల్లయోధులు తమ సంకల్పాన్ని వెలిబుచ్చగానే శ్రీకృష్ణుడు చాణూరునితోనూ బలరాముడు ముష్టికునితోనూ తలపడ్డారు. కృష్ణ చాణూరులు, బలరామ ముష్టికులు పరస్పరము చేతులతో చేతులను, కాళ్లతో కాళ్లను మెలికపెట్టి విజయాభిలాషతో ఒకరినొకరు తోచుకోసాగారు. పిడికిళ్లతో పిడికిళ్లను, జానువులతో జానువులను, శిరముతో శిరమును, వక్షస్థలముతో వక్షస్థలమును వారు పరస్పరము కొట్టుకోసాగారు. వారు ఒకరినొకరు ఒక స్థానం నుండి వేరొక స్థానానికి తోచుకుంటుండగా పోరు ఉధృతమైంది. ఈ విధంగా పోరాటము అంతకంతకు పెరిగిపోయింది. ఒకరికొకరు ఎత్తి మోసుకొని పోవడము, లాక్కొనడము, త్రోసుకోవడము, తరువాత పరస్పరము చేతులు కాళ్ళు మెలికపెట్టుకోవడము సాగిపోయింది. విరోధిని ఓడించాలని ఇరుపక్షముల వారు తమ శక్త్యానుసారము యత్నించడం వలన మల్లయుద్ధ మెలకువలన్నీ చక్కగా ప్రదర్శితమయ్యాయి. కానీ యోధులు సమఉజ్జీలుగా కనపడకపోవడం వలన రంగస్థలంలో ఉన్న ప్రేక్షకులు దానికి ఇష్టపడలేదు. పాషాణము వలె కఠినమైనట్టి మల్లురైన చాణూర ముష్టికుల ముందు కృష్ణ బలరాములు కేవలం పసివారని వారు భావించారు. ప్రేక్షకులలో ఉన్నట్టి పలువురు వనితలు దయతో కృష్ణ బలరాములకు అనుకూలంగా మాట్లాడుతూ, చెలులారా, ఇక్కడ అన్యాయం జరిగిపోతున్నది అని అన్నారు. ఇంకొందరు అప్పుడు, రాజు ఎదుటనే తగని పక్షాల నడుమ ఈ మల్లయుద్ధము జరుగుతున్నది అని అన్నారు. బలవంతులకు బలహీనులకు మధ్య యుద్ధాన్ని వారు ప్రోత్సహించలేకపోయారు. ముష్టిక చాణూరులు వజ్రకఠోరులు, పర్వతములంతా దృఢమైన వారు. ఇక కృష్ణ బలరాములు లేత వయసులో ఉన్నట్టి పసిబాలురు. ఈ సభలో న్యాయము ఎప్పుడో నశించింది. న్యాయాన్ని తెలిసిన మనుషులు ఈ అక్రమమైన పోటీని చూస్తూ ఇక్కడ ఉండిపోరు. ఈ మల్లయుద్ధ పోటీని చూస్తూ కూర్చునేవారు జ్ఞానహీనులే. కనుక వారు మాట్లాడినా లేదా మౌనంగా ఉండిపోయినా నిక్కముగా పాపాన్ని పొందుతారు అని పలికారు. శ్రీకృష్ణుడు సభలోని వనితలు తన గురించి ఆతృత పడుతున్నారని ఎరిగి మల్లులతో మల్లయుద్ధాన్ని కొనసాగించడము ఇక మాని వారిని శీఘ్రమే వధించాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణ బలరాముల తల్లిదండ్రులైన యశోదానందులు, దేవకి వసుదేవులు కూడా తమ బాలుర అపరిమిత శక్తిని ఎరుగక చింతాగ్రస్తులై ఉండిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చాణూరునితో మల్లయుద్ధం చేసే విధంగానే బలరాముడు ముష్టికునితో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చాణూరుని పట్ల అతి క్రూరునిగా కనబడుతూ తన పిడికిలితో 3 సార్లు వానిని కొట్టాడు. దానితో ఆ మల్లుడు కంపించిపోయాడు. అది ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చాణూరుడు అప్పుడు చివరి అవకాశంగా డేగలాగా శ్రీకృష్ణునిపై దాడి చేసి 2 పిడికిళ్లతో వక్షస్థలముపై కొట్టాడు. కానీ శ్రీకృష్ణుడు దానికి కించిత్తైనను చెలింపక వాని 2 బాహువులను పట్టుకొని పలుసార్లు గిరగిరా త్రిప్పి నేలపై బలంగా కొట్టాడు. గాలిలో గిరగిరా త్రిప్పినప్పుడు చాణూరుని ప్రాణం పోయింది. ఆ తరువాతే శ్రీకృష్ణుడు వాడిని నేలపై విసిరేశాడు. చాణూరుడు ఇంద్రధ్వజములాగా నేలపడినప్పుడు వాని ఆభరణాలు చెల్లాచెదురయ్యాయి. ముష్టికుడు కూడా బలరాముని కొట్టాడు. కానీ బలరాముడు గొప్ప బలంతో వాడిని త్రిప్పికొట్టగా ముష్టికుడు వణికిపోతూ రక్తం కక్కుకున్నాడు. తీవ్రమగు బాధతో వాడు ప్రాణాలను కోల్పోయి క్రింద పడ్డాడు. ఈ విధంగా 2 మల్లురు మరణించగానే కూటుడు అనే మల్లుడు ముందుకు వచ్చాడు. బలరాముడు వాడిని ఎడమ చేతితో పట్టుకొని తిరస్కారముతో కొట్టి సంహరించాడు. అప్పుడు శలుడు ముందుకొచ్చాడు. అది చూసి శ్రీకృష్ణుడు కాలితో తన్ని వాడి శిరమును 2 ముక్కలు చేశాడు. తోశలుడు ముందుకు వచ్చి అదేవిధంగా చంపబడ్డాడు. ఈ విధంగా మహామల్లురందరూ కృష్ణ బలరాములచే చంపబడగా మిగిలిన మల్లురందరూ ప్రాణభీతితో రంగస్థలం నుండి పారిపోయారు. అప్పుడు గోపబాల మిత్రులు శ్రీకృష్ణ బలరాముల దగ్గరకు వచ్చి వారిని పరమానందంతో అభినందించారు. తూర్యములు వేరులు మ్రోగించబడగా ప్రజలందరూ సంతోషంతో చప్పట్లు చర్చారు. ఒక్క కంసుడే అప్పుడు విషణ్ణుడై నిలిచాడు.
అతడు చప్పట్లు చరచలేదు, కృష్ణునకు వరములనివ్వలేదు. శ్రీకృష్ణుని విజయానికి తూర్యములు భేరులు మ్రోగించడం పట్ల వాడు ఆగ్రహాన్ని వెలుబుచ్చాడు. మల్లురు మరణించడము, కొందరు పారిపోవడము చూసి అతడు మిక్కిలి బాధపడ్డాడు. అందుకే అతడు తూర్య భేరీనాదాన్ని వెంటనే ఆపుచేయించి తన వారితో ఈ విధంగా అరిచాడు: వసుదేవుని ఈ ఇరువురు పుత్రులను వెంటనే మధుర నుండి తరిమివేయండి. వారి వెంట వచ్చిన గోపులను కొల్లగొట్టి వారి ధనరాశులను హరించండి. దుర్మతి అయిన నందుని పట్టుకొని వెంటనే వధించండి. దుష్టుడైన వసుదేవుని కూడా శీఘ్రమే వధించండి. నా అభిమతానికి విరుద్ధంగా సర్వదా నా శత్రువుల పక్షమే చేరినట్టి నా తండ్రి ఉగ్రసేనుని కూడా చంపండి అని కంసుడు ఆ విధంగా పలికినప్పుడు శ్రీకృష్ణుడు వాని పట్ల కుపితుడై ఒక్క క్షణంలో ఎత్తైన రాజమంచపైకి దుమికాడు. తన మృత్యువుకు కృష్ణుడే పరమకారణమని మొదటి నుండి ఎరిగి ఉన్న కారణంగా కంసుడు దేవదేవుడు చేసే దాడిని ఎదుర్కోవడానికి సన్నద్ధుడే అయి ఉన్నాడు. అతడు వెంటనే వరలో నుండి కత్తిని దూశాడు. ఆ విధంగా ఖడ్గమును డాలును చేపట్టి ఆ దానవుడు శ్రీకృష్ణుని పంతాన్ని ఎదుర్కొన్నాడు. వాడు తన ఖడ్గాన్ని కిందకు పైకి అటూ ఇటూ తిప్పుతుండగా పరమశక్తివంతుడైన దేవాదిదేవుడు మహాబలంగా ఆ దానవుని పట్టుకున్నాడు. వెంటనే కంసుని కిరీటమును పడద్రోసి వాని పొడవాటి జుట్టును పట్టుకొని లాగి సింహాసనంపై నుండి రంగస్థలముపై అతనిని పడవేశాడు. తరువాత శ్రీకృష్ణుడు కంసుని వక్షస్థలముపై దుమికి పదే పదే కొట్టాడు. శ్రీకృష్ణుని పిడికిలి పోట్లకే కంసుని ప్రాణము ఎగిరిపోయింది. కంసుడు మరణించాడని తన తల్లిదండ్రులకు నమ్మకము కలిగించడానికి శ్రీకృష్ణుడు వానిని నేలపై ఈడ్చాడు. జనులు దానిని చూడగానే అన్ని దిక్కులలో గొప్ప కోలాహలం చెలరేగింది. కొందరు హర్షాతిరేకాన్ని వెలిబుచ్చగా మరికొందరు హాహాకారాలు చేశారు. దేవకి అష్టమపుత్రునిచే తాను చంపబడతానని విన్న రోజు నుండి కంసుడు చక్రధరుడైన ఆ భగవానునే సతతము తలచేవాడు. మృత్యుభీతి కారణంగా అతడు భోజనము చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, శ్వాసించేటప్పుడు కూడా ఎడతెగక 24 గంటలు అదే రూపంలో శ్రీకృష్ణుని స్మరించి సహజంగానే మోక్షానికి అర్హుడయ్యాడు. మరణానంతరము కంసుడు మోక్షాన్ని పొంది వైకుంఠలోకానికి వెళ్ళాడు. దేవాదిదేవుని శత్రువుగా తలచే వ్యక్తి అయినా మోక్షాన్ని పొందినప్పుడు లేదా వైకుంఠంలో స్థానాన్ని పొందగలిగినప్పుడు కృష్ణుని గురించి అనుకూలమైన తలంపులలోనే సదా లగ్నమై ఉండే విశుద్ధ భక్తుల గురించి వేరుగా చెప్పేదేమున్నదని ఈ సంఘటన ద్వారా మనము తెలుసుకోవచ్చును. కంసుని తమ్ములైన కంకాది 8 మంది సోదరులు తమ అన్న వధింపబడినాడని వినగానే కోపంతో కృష్ణునిపైకి ఉరికారు. కంసుడు అతని సోదరులందరూ కృష్ణుని మేనమామలే, అంటే కృష్ణజనని దేవకీదేవికి సోదరులే. కృష్ణుడు కంసుని చంపాడంటే తన మేనమామనే చంపాడని అర్థము. ఇది వేద విరుద్ధము. కంసుడు కృష్ణునితో తప్ప వేరెవరితోనూ వధింపబడడు కనుక దేవదేవుడు అతనిని చంపవలసి వచ్చింది. కానీ కంసుని యనమండుగురు సోదరుల విషయంలో బలరాముడే వారిని చంపే పనిని చేపట్టాడు. బలరాముని తల్లి రోహిణీదేవి వసుదేవుని పత్నియే అయినప్పటికీ కంసుని సోదరి కాదు. అందుకే వారిని సంహరించే పనిని బలరాముడు తీసుకున్నాడు. వెంటనే బలదేవుడు లభ్యమైన ఆయుధాన్ని ఉపయోగించి వారందరినీ ఒక్కొక్కరిగా వధించాడు. సాధువులను రక్షించి సర్వదా దేవతలకు శత్రువులై ఉండే అసురులను వధించడానికే భగవంతుడు అవతరిస్తాడనే మాటను ఆ విధంగా కృష్ణ బలరాములు నిరూపించారు. అప్పుడు దేవతలు కృష్ణ బలరాములను ప్రశంసిస్తూ పుష్పవృష్టిని కురిపించారు. బ్రహ్మరుద్రాదులు కూడా కంసుని మరణం పట్ల హర్షాన్ని వెలిబుచ్చుతూ వారితో జతకూడారు. ఆకాశంలో దుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. కంసుని పత్నులు, కంసుని యనమండుగురు సోదరుల పత్నులు తమ భర్తల ఆకస్మిక మరణానికి అమిత దుఃఖితులయ్యారు. వారంతా తలలు బాదుకుంటూ బిగ్గరగా రోదిస్తూ, మీ మరణం కారణంగా ధనుర్యాగం వంటి ఎన్నో మంగళకర ఉత్సవాలు భగ్నమయ్యాయి. నిరపరాధులను నీవు హింసించిన కారణంగానే ఇప్పుడు మరణించావు. అమాయకుడైన వ్యక్తిని హింసించే వ్యక్తి ప్రకృతి నియమాల చేత శిక్షింపబడతాడు కనుక ఇది అనివార్యమే అయి ఉన్నది అని పలుకసాగారు. శ్రీకృష్ణుడు తన మేనత్తల పట్ల దయగలవాడు, అనురాగము కలవాడును అయి సాధ్యమైనంతగా వారిని ఓదార్చాడు. మరణించిన రాజులందరికీ తానే మేనల్లుడు కనుక కృష్ణుడే తరువాత వారందరికీ అంత్యక్రియలు చేయించాడు. ఈ పని పూర్తి కాగానే కృష్ణ బలరాములు కంసునిచే బందీ చేయబడిన తమ తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులను చెరవిడిపించారు. అప్పుడు వారిద్దరూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు, వారిని కీర్తించారు. కృష్ణుడు పుత్రుడుగా అయినందునే దేవకీ వసుదేవులను కంసుడు విపరీతంగా కష్టపెట్టాడు. దేవాదిదేవునిగా శ్రీకృష్ణుని మహోన్నత స్థితి ఏమిటో దేవకీ వసుదేవులకు బాగా తెలుసు.
అందుకే శ్రీకృష్ణుడు పాదాలను స్పృశించి స్తుతించినా వారు అతనిని ఆలింగనం చేసుకోక ఆ దేవదేవుడు చెప్పేది వినడానికి లేచి నిలబడ్డారు. దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రునిగా జన్మించినప్పటికీ అతని పరమోన్నత స్థితిని గురించి వారు సర్వదా ఎరుక కలిగే ఉన్నారు. జయ కృష్ణ ముకుంద మురారి.